శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సీదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాజీ మంత్రి పలాస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సీదిరి అప్పలరాజును పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఢిల్లీరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేసినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై కూడా కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు పొలిటికల్ హీట్ రగిలిపోయే నియోజకవర్గాల్లో పలాస నియోజకవర్గం ఒకటి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిత్యం ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతూ వార్తల్లో ఉంటుంది. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇక్కడ నేతలను పోలీస్ కేసులు వెంటాడుతూ ఉంటాయి. ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక 3 కేసులు నమోదయ్యాయి. వీటికి తోడు ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో కేసుల సంఖ్య 4కి చేరింది. పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లీరావు అనే పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతి కేసు విషయమై మార్చి 28న మృతుని భార్య కమల గ్రామ పెద్దలతో కలిసి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఢిల్లీరావు మృతికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలలు గడిచినా ఇప్పటికీ పోలీసులు మృతికి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్యాప్తు వేగవంతం చేసి నెల రోజుల్లో ఢిల్లీరావు మృతికి కారణం ఏంటనేది స్పష్టం చేస్తామని చివరకు పలాస డీఎస్పీ వెంకట అప్పారావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రాజు. అయితే అదే రోజు అదే పోలీస్ స్టేషన్లో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరగాల్సి ఉంది. కాసేపట్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి ఎస్పీ చేరుకుంటారనగా మాజీ మంత్రి అప్పలరాజు నిరసనకు దిగారు. దీంతో గుంపుగా ధర్నా చేపట్టి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో సహా మరో 16 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో ఇది మీ రోజు, తైతక్కలు ఆడండి, మేం భరిస్తాం, కానీ మా రోజు వచ్చినప్పుడు మాత్రం ఇంతకన్నా గట్టిగా మీ చేత తైతక్కలు ఆడిస్తామని మంత్రి పోలీసులు హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో తనపై 4 కేసులు పెట్టారని, రానున్న 4 ఏళ్లలో ఇంకా తనపై ఎన్ని ఎఫ్ఐఆర్లు వేయాల్సి వస్తుందో అని అన్నారు. తెప్పల ఢిల్లీరావు అనే ఉద్దానం వాసి మృతి కేసులో నిజానిజాలు వెల్లడించండని అనేకసార్లు డీఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. పోలీసులు 2 రోజుల్లో, వారం రోజుల్లో చెబుతామని చెప్పి ఎంతకీ తేల్చకపోతే తాము వెళ్లి స్టేషన్ ముందు ధర్నా చేశామని అన్నారు. ప్రశ్నించే వారిపై ఎఫ్ఐఆర్లు వేస్తామంటే అదేం పరిపాలన అని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పే రోజు వస్తుందని అన్నారు. మరోవైపు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు 16 మంది పైన కేసులు నమోదు చేయడంపై మృతుడు ఢిల్లీరావు భార్య తెప్పల కమల సైతం స్పందించారు. 50 ఏళ్లకే నా భర్తను దారుణంగా చంపేశారని, దానిపై పోలీసుల నుండి సరైన రెస్పాన్స్ లేకపోతే ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు గ్రామ పెద్దలు మిగతా సర్పంచ్లతో కలిసి వెళ్లారని కమల అన్నారు. తనకు న్యాయం చేయండని ఎస్పీని కలిసి అడగడానికే తాము వెళ్లామని చెప్పారు. తన భర్త చనిపోయాక 3 నెలలుగా తాను, తన కొడుకు దిక్కులేని వారిగా ఉంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మాపై కేసులు పెట్టి ఈ రోజు రేపు మమ్మల్ని కూడా చంపేసేటట్టు ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా తాటిపత్తిలో రుస్తుం మైన్స్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు రావాలంటూ సూచించారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కాకాని ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. రుస్తుం మైన్స్ కేసులో ఇప్పటికే 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 3గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాకాని పేరును A4గా చేర్చారు. పోదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్ లో అక్రమంగా వైట్ క్వాడ్స్ తరలించారంటూ 2024లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పాటు వారి వద్ద నిరసన చేపట్టారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు పిలిచారు. ఈ కేసులో కాకానికి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని ఇప్పటికే ఆరోపించిన కాకాని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. మరి విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా నెలకొంది.